సరే, leave this paper today. చెప్పుకుందాము, లీవ్ అంటే లీవ్ కాదు. సో ఓన్లీ గర్ల్స్ ఆర్ దేర్ కాబట్టి లైక్ హౌ యూ ఆర్ రీడింగ్. వాట్ ఈస్ యువర్ షెడ్యూల్? పొద్దున ఎప్పుడు లేస్తున్నారు? పోనీ ఎంతమంది 2026 అటెంప్ట్ ఇస్తున్నారు? ఓన్లీ 1, 2, 3 అవుట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ రాస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఆర్ ఇస్ 27 ప్లాన్ కూడా ఏంటి? ఫర్ 10 minutes let's discuss this first of all, because you can tell freely, అందరూ మీ వాళ్ళే కాబట్టి. సో 26 ప్లాన్ ఎలా చేస్తున్నారు, 27 ప్లాన్ ఎలా చేసుకుంటున్నారు? ఇంకా TSPSC UPSC కన్ఫ్యూషన్లోనే ఉన్నావా? అంతే, ఓకే. క్లియర్ ఇట్ ఫాస్ట్, బికాస్ నాకు తెలిసి అయితే కష్టం. సో రెస్ట్ ఈజ్ యువర్ విష్. 26 సో లీనియర్గా కూర్చున్నారు ముగ్గురు. 26 అటెంప్ట్ అలా ఇవ్వాలని అనుకుంటున్నారు. వాట్ యూ డూయింగ్ ఫర్ దట్? ఐ నో దిస్ మే నాట్ బి యర్ బెస్ట్ అటెంప్ట్ బికాస్ ఇంకా ఆప్షన్ అవ్వలేదు కాబట్టి. యూ డెంట్ యెట్ ఫినిష్డ్ యువర్ ఆప్షనల్. Anthropology, you? No. You have taken? No. Nilamika optional? Kannada literature. So how are you planning for 2026? Okay, so your classes are till 1:30. Let's suppose confine it to 2. You'll go, you'll fresh. And another 2 food untunna. Okay, so 2 to 3 or 4 break తీసుకున్నా. After 4 you'll start your reading at least. So how is that? 4 తర్వాత ఏం చేస్తున్నారు? సో 4 to 5 ద నెక్స్ట్ మళ్ళీ 5 ఒక బ్రేకా? టీ బ్రేక్ ఉంటుందిగా హాస్టల్లో, తీసుకోదా? ఓకే. NCERTs of history. Next. Next. మీరు? NCERT స్టార్ట్ అంతేనా? ఇంకేం లేదా? Apart from NCERT, doing nothing. Okay. Nilamika? Both you're reading. Okay. How did you start Kannada literature? Poets, those all. You are having books with you, material with you? Okay, fine. మీరు ముగ్గురు రూపాయలు ఏం చేస్తున్నావు? Which notes? Next. అంతే. మీది MA? That one. You didn't join? Sociology. అది మీరు రెండు చదవాలి కదా, ఒకటి సోషియాలజీ, ఇంకొకటి ఆంథ్రోపాలజీ. ఓకే. యూ? ఏం లేదు, చెప్పండి ఏం చేసిన పర్లేదు. ఓకే ఓకే. సో అందరు కామన్గా మళ్ళీ నాకు కరెంట్ అఫైర్స్ వినిపించింది కాబట్టి, కరెంట్ అఫైర్స్ ఏం చేస్తున్నారు? న్యూస్ పేపర్. కొన్ని రాస్తున్నారా అట్లీస్ట్ దాంట్లో నుంచి పాయింట్స్? యూఆర్ మెయింటైనింగ్ ఏ బుక్ ఫర్ దట్? ఆర్ యూ రైటింగ్? సరే, NCERTs ఏం చేస్తున్నారు? NCERTs మళ్ళీ రాసుకుంటున్నారా? నో. ఓకే. NCERTs నోట్ డౌన్ చేసుకుంటున్నారా? NCERTs నోట్ డౌన్ చేసుకోకండి. దట్స్ ద బెస్ట్ సజెషన్ వాట్ ఐ కెన్ గివ్. రాదర్ దెన్ నోటింగ్ ఇట్ డౌన్, మీరే కదా చెప్పింది నోట్స్
ఒక్కసారి మొత్తం రీడింగ్ అయిపోయాక అప్పుడు మీకు ఎంత తెలుసో మీరు రాయండి. డోంట్ మేక్ అ సపరేట్ నోట్స్ ఫర్ ఎన్సీఆర్టీస్ బికాస్ ఎన్సీఆర్టీస్ ఇట్ సెల్ఫ్ ఎ నోట్. సన్న బుక్ అవునా, అందులోంచి మళ్ళీ నోట్స్ ఎందుకు? సో రాదర్ దెన్ దట్ రీడ్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఒక్కసారి ట్వైస్ రివిజన్ అయిపోయినాక ఫస్ట్ టైం ఏంటి అంటే బుక్ కంప్లీట్ చేయండి. డోంట్ స్టార్ట్ రైటింగ్ నోట్స్. సెకండ్ టైం వాట్ యూ డూ, అగైన్ రివైజ్. సెకండ్ టైం మీకు ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. దెన్ యూ స్టార్ట్ లైక్ క్లోజ్ చేసి వాట్ ఐ హ్యావ్ బీన్ రిట్, వాట్ సమ్మరైజేషన్ ఐ ఆమ్ ఏబుల్ టు రీకాల్. దెన్ థర్డ్ టైం జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఒక టాపిక్ కనిపించింది అనుకోండి, ఆ టాపిక్ గురించి రైట్ ఎ పేజ్. దట్ ఈస్ వాట్ యూ డూ యువర్ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు ఎన్సీఆర్టీ హిస్టరీ చదువుతున్నారు కదా, వాట్ డిడ్ యూ స్టడీ? Else what sir is teaching? ఢిల్లీ సల్తనట్స్. సో ఢిల్లీ సల్తనట్స్ ఓకే, మెడివల్ కన్సిడర్ చేద్దాము. రోజు ఫాలో అయ్యి చదువుతున్నారా లేకపోతే అయిపోయినాక చదువుతున్నారా? లైక్ ఢిల్లీ సల్తనట్స్ అయిపోయాక ఢిల్లీ సల్తనట్స్ గురించి చదువుతున్నారా, ఆర్ ఎల్స్ డే టు డే చదువుతున్నారా? ఓకే, మై సజెషన్ ఇస్ డే టు డే చదవకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ మొత్తం అయిపోయింది కదా, యాజ్ ఆఫ్ నౌ ఏన్షియంట్ ఈస్ కంప్లీటెడ్. సో ఏన్షియంట్ ఏవైతే కంప్లీట్ అయిందో రీడ్ దట్. హరప్పన్ సివిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. Read that and start writing questions on that. Questions, don't take any new sources. Directly take from previous year questions. Prelims and mains questions, take from previous year questions itself and start writing. Then you will get to know what was taught in the class. Did he mention, he and in the self who is standing here, whoever it may be, did they mention that topic or not? అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ ఆల్సో, కరెంట్ అఫైర్స్ రోజుకు 100 ఉంటాయి అట్లీస్ట్. బట్ విల్ యూపీఎస్సీ ఆస్క్ దోస్ 100 questions? No, right? What is important, what is mentioned in the syllabus, and he will definitely correlate with your static also. For example, article 200 ఈ రోజు న్యూస్లో వచ్చింది. ఫ్రమ్ రీసెంట్ ఒక పాస్ట్ 2 years నుంచి న్యూస్లో ఉంటూనే ఉంది ఆర్టికల్ 200. వాట్ ఈస్ ఆర్టికల్ 200? Powers of governance with respect to the bills. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నడుస్తున్న గొడవనే. ముందు వచ్చింది బిఫోర్ ఇయర్, దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇట్ విల్ కమ్. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్, ముందు కరెంట్ అఫైర్స్ అప్డేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఉంటే దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ విల్ హ్యాపెన్ ఫర్దర్, అండ్ వాట్ ఈస్ లైక్ మీ పర్పస్ ఏంటి అంటే to prepare a good way forward notes. As a bureaucrat, what the nation expects from you is what solutions you can give. Challenges రాస్తారు, challenges కి తగ్గిన way forward ఏంటి, what are the solutions you can give to that problem. Clear? So like ఏమంటున్నా అంటే నోట్ మేకింగ్ మీద పడకండి. ఫస్ట్ కన్సెప్షనల్ క్లారిటీ తీసుకొచ్చుకోండి. ఒక కాన్సెప్ట్ అడగగానే యాక్టివ్ రీకాలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ వెన్ ఎవర్ ద పర్సన్ స్టాండింగ్ హియర్ ఇస్ ఆస్కింగ్ యూ సంథింగ్, ఇక్కడ ఉన్న పర్సన్కి అక్కడ కూర్చునే పర్సన్కి తేడా ఒక్కటే. ఇక్కడ ఉండే పర్సన్ ఆల్రెడీ చదివేసి ఉంటాడు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మీకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఒకటి టాపిక్ని ఒక 3-4 సార్లు చదవడం వల్ల. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇంటర్వ్యూ అని ఎందుకు పెడతారు? థర్డ్ స్టేజ్ ఫస్ట్ దే విల్ చెక్ యువర్ స్కిల్, ఎలా సాల్వ్ చేస్తున్నారు ఆ గివెన్ ప్రెషర్ ఆఫ్ టైంలో. దెన్ నెక్స్ట్ మీన్స్ ఏంటి, ఇచ్చిన టైంలో ఎంత రాస్తున్నారు అని చెప్పేసి. 3 hours 20 questions రాయాలి. ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్కి 7 minutes or 8 minutes తీసుకుంటాము. అండ్ వీ డూ నాట్ ఎక్స్పెక్ట్ 20 questions to be perfect questions. అందరు 12 questions మాక్సిమం పర్ఫెక్ట్గా రాస్తాము. పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ మనం ఇచ్చే బెస్ట్. దెన్ మిగతా 8 questions or 7 questions విల్ ర్యాండమ్లీ రైట్ అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ టైం సరిపోదు, థింక్ చేయాలి అసలు ఏం రాయాలి ఏంటి అని చెప్పేసి. ఆ థింకింగ్ కెపాసిటీని తక్కువ చేసి రైటింగ్ కెపాసిటీని ఎక్కువ చేయగలిగితే దేర్ విల్ బీ సక్సెడ్.
ఆ థింకింగ్ కెపాసిటీని ఎలా తక్కువ చేస్తాము అంటే విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ రీకాలింగ్ ఇట్ సెల్ఫ్. క్లియర్? ఆల్వేస్ ఐ టెల్ environmental consciousness for a woman is very important. In the same way, environmental consciousness with respect to the subject is also important. But environmental consciousness enti ante, when you're seeing certain things, certain objects, you have to recall about those objects. For example, best example, EV vehicles ni chustunnaru. So EV vehicles వచ్చినప్పుడు ethanol blending గుర్తు రావాలి మనకి. అసలు ఏమంటారు, like what is the డేటా విత్ రెస్పెక్ట్ టు ఈవీ వెహికల్స్, పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ గుర్తు రావాలన్నట్టు. ఈరోజు టెక్స్టైల్స్ గురించి ఒక స్కీమ్ వచ్చింది, పిఎం మిత్ర అని చెప్పేసి. ద వెరీ ఫస్ట్ థింగ్, యూఆర్ ఏబుల్ టు సీ యూఎస్ టారిఫ్స్ బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ స్కీమ్. సో ఎప్పుడైనా పేపర్ చదువుతున్నప్పుడు నిన్న కూడా ఇన్వర్టెడ్ బేస్ స్ట్రక్చర్ వచ్చింది కదా, సో ఇన్ బిట్వీన్ ద లైన్స్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఫాలో పిఐబి, మై గవర్నమెంట్ సైట్స్ ఆల్సో. క్లియర్? పిఐబి చదువుతున్నారా? నో. సో inculcate this habit from today itself. One is PIB, one is my government sites. For example, I'll tell you, my government site lo recent ga National Makana Board which is started in Bihar అని వచ్చింది. I'll show you the proof also. Instagram lo, there my government Instagram lo Modi visited 5 states. అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ ఫ్లడ్స్ వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్, ఇంకొకటి సంథింగ్ హీ విజిటెడ్. సో అది ఇన్స్టాగ్రామ్లో బీహార్లో నేషనల్ మకానా బోర్డ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వచ్చింది అన్నట్టు. దట్ క్వశ్చన్ రిఫ్లెక్టెడ్ ఇన్ రీసెంట్గా ఐబీ రాశాను కదా, ఐబీ ఎగ్జామ్లో అడిగాడు అన్నట్టు. వన్ లైనరే, కానీ ఒకవేళ యూపీఎస్సీలో అడగాలనుకుంటే అదే వన్ లైనర్ని ఒక స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేసి ఇస్తాడు. క్లియర్? సో జస్ట్ హ్యావ్ ఏమంటారు కాన్షియస్నెస్ ఆన్ ఆల్ ద టాపిక్స్. అడిగిన వెంటనే అసలు ఏంటి అనేది మనకైనా గుర్తు రావాలి. వీఆర్ నాట్ వికీపీడియాస్ ఆర్ వీఆర్ నాట్ గూగుల్స్, బట్ అట్లీస్ట్ సిలబస్ ఇచ్చిన దాని ప్రకారం అదేంటి, ఆ టాపిక్ ఏంటి అనేసి యూ షుడ్ ఏబుల్ టు టెల్ అండ్ యూ షుడ్ ఏబుల్ టు రైట్. క్లియర్? ప్రాక్టీస్ దిస్ థింగ్. either you're giving this year attempt or next year attempt or 2027 attempt, sorry, 26 attempt or 2027 attempt, whatever it may be, but first concept clarity is very important. Notes and వెళ్ళకండి ఫస్ట్ ఇట్ సెల్ఫ్, బికాస్ ఆ నోట్స్ మళ్ళీ మీరు చదువుతారో లేదో కూడా మీకు తెలియదు. Rather than that, have the concept clarity and have the method of active recalling. Clear? Will you do this? And right from today itself, మీరు ఏదైతే చదువుతున్నారో పేపర్ని, అట్లీస్ట్ ఎన్సీఆర్టీస్ అనట్లేదు, పేపర్ ఏదైతే చదువుతున్నారో ఫస్ట్ ఇట్స్ అంటే అట్లీస్ట్ రైట్ దట్ సమ్మరీ. మీకు ఏం అర్థమవుతుంది, మీరేం ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అని చెప్పేసి. అండ్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఏ టాపిక్ ఏది ఇంపార్టెంట్ అంటే హౌ విల్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై. ప్రాక్టికల్ 200 అనేది వచ్చింది పేపర్లో, ఎలా ఐడెంటిఫై చేస్తారు అది ఇంపార్టెంటా కాదా అని? ఎక్కువసార్లు వచ్చిన పేపర్లో కాబట్టి అది ఇంపార్టెంటా? దెన్ సిలబస్, డిడ్ యూ డూ సిలబస్ మ్యాపింగ్ ఎవ్రీ1? నో. సి హాలిడేస్ ఉన్నాయి డెఫినెట్లీ ఫర్ ష్యూర్. నేనేం స్కూల్ టీచర్ లాగా ఇంపోజిషన్స్ కానీ అదేమైనా రాయమని చెప్పట్లేదు, బట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ షుడ్ నో దట్ syllabus mapping is very important. 2 things again I'm repeating. One is syllabus and other thing is previous year questions with respect to both prelims and mains. Mains GS 4 papers ఉన్నాయా? ఎస్సీస్ ఎలా అడుగుతున్నాడు అసలు వెరీ బేసిక్ థింగ్. ఈ ఇయర్ అయినా మెయిన్స్ పేపర్స్ చూసారా? ఎవ్రీవన్ చూసారు? ఆంధ్రూ చూసారు. జిఎస్ నో. సౌమ్య జిఎస్ డిడ్ యూ సీ? నో. యూ? Nilamika? No, you didn't. See, first the most important thing is first syllabus lo em undi asalu, that is you have to know, and next what he is asking with respect to the syllabus. Again I'm telling, agriculture
జాగ్రఫీలో ఉంటుంది, హిస్టరీలో ఉంటుంది. హరప్పన్ సివిలైజేషన్ గురించి అగ్రికల్చర్ రిలేటెడ్గా అడగొచ్చు. కాటన్ ఉందా, జూట్ ఉందా, ఆ టైంలో ఏముంది అని చెప్పేసి. పాలిటీలో అడుగుతాడు, ఎకానమీలో అడుగుతాడు, అవునా కదా? సో అగ్రికల్చర్ ఇస్ ప్రైమరీ సెక్టర్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. కానీ అగ్రికల్చర్ని జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతున్నాడు, అగ్రికల్చర్ని GS2 పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్పుడు ఎలా అడుగుతున్నాడు. థర్డ్, విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ ఎలా అడుగుతున్నాడు. టారిఫ్స్ వల్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎలా లైక్ వాట్ ఈస్ ద ఏమంటారు ఎఫెక్ట్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు టారిఫ్స్. ఆర్ ఎల్స్ GST వల్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పైన ఎఫెక్ట్ ఏంటి. ఈరోజు స్టబుల్ బర్నింగ్ గురించి వచ్చింది. స్టబుల్ బర్నింగ్ అగ్రికల్చర్ ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంట్ మళ్ళీ, అవునా? సి హౌ మెనీ థింగ్స్ వీ కెన్ టేక్. మళ్ళీ MSP వస్తుంది. ఒక అగ్రికల్చర్ టాపిక్ని దేంతో కంబైన్ చేసిస్తున్నాడు, దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అంటే ఇదే. క్లియర్? ఫర్ సపోజ్ హిస్టరీ చదువుతుంది కదా, హిస్టరీలోనే తీసుకుందాము. గుప్తాస్ కానీ, చోలాస్ కానీ, మౌరియన్స్ కానీ, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఏంటి, వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి. ఎగ్జామ్లో అడిగితే కింగ్స్ గురించి అడగడు. కింగ్స్ గురించి ఒకవేళ అడగాలనుకుంటే ప్రిలిమ్స్లోనే అడుగుతాడు. బట్ మెయిన్స్లో అడగాలి అనుకుంటే మేజర్లీ హిల్ ఫోకస్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్, హిల్ ఫోకస్ ఆన్ ది గవర్నెన్స్, హీ విల్ ఫోకస్ ఆన్ ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దీస్ త్రీ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నగర ఆర్కిటెక్చర్ ఎలా స్టార్ట్ అయింది, దీస్ థింగ్స్ యూ షుడ్ బి ఇంపార్టెంట్. దాని ఎగ్జాంపుల్స్, దాని ఎక్సెప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్షన్స్ ఇన్ ది సెన్స్, ద్రవిడన్ ఆర్కిటెక్చర్ ఎక్కడ ఉంటుంది, సదరన్ సైడ్లో. అలాంటి ద్రవిడన్ ఆర్కిటెక్చర్ నార్త్లో ఏదైనా ఉందా? నో, అస్సలు లేదా. చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, కామాఖ్య టెంపుల్ ఉందా, సర్క్యులర్ టెంపుల్ అని అంటాము. దాని గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అన్నట్టు. కామాఖ్య టెంపుల్ అని సపరేట్గా ఇవ్వలేదు, బట్ సర్క్యులర్ టెంపుల్ ఉంటుంది. దేని రిలేటెడ్ ఇచ్చాడంటే పార్లమెంట్ రిలేటెడ్ అండ్ టెంపుల్ రిలేటెడ్ అనుకుంటే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో అలాంటి మోడర్న్ టెంపుల్స్ ఇన్ ద సెన్స్ మోడర్న్ ఏజ్లో జరిగే ఆర్కిటెక్చర్ మన ఏన్షియంట్ టెంపుల్స్ నుంచి ఎలా ఇన్స్పైర్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ది టాపిక్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదో కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము అంటే ఇట్స్ నాట్ లైక్ ఈరోజు వచ్చిన దాంట్లో చదవడం పెట్టడం కాదు. యూ హ్యావ్ టు లింక్ విత్ ద స్టాటిక్. క్లియర్? అప్పుడు మాత్రమే యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అండ్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ప్రిలిమ్స్. ఒక్కసారి ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నట్ట. కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ఐడెంటిఫై చేయడం వెరీ ఈజీనా, విత్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్, విత్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అని చెప్పేసి. క్లియర్? The most important thing what you do is, at least in your free time, rather than studying NCERTs before starting NCERTs, first thing you have to do is these both things. ఒకటి సిలబస్ అనాలిసిస్, ఇంకొకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్. అట్లీస్ట్ 2019 నుంచి చేయండి. ఎందుకంటే 2019 నుంచి పేపర్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది. 19, 20, 21, 22, 23, 24, 25 7 years ఆఫ్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ అండ్ మీరే ఆ చేంజ్ని మీరు తెలుసుకోగలుగుతారు. వాట్ చేంజ్ యూ కెన్ సీ ఇస్ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, స్టాటిక్ సిలబస్ని ఎలా చదవాలి. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కదా సిలబస్లో, దట్ సిలబస్ డీకోడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గ్లోబలైజేషన్, వాట్ ఈస్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్, లైక్ వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, తర్వాత ఏంటి పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి. క్లియర్? దీస్ థింగ్స్ వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ తెలుసుకోండి. సెక్యులరిజం అంటే ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి. క్లియర్? ఎథిక్స్లో యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ప్రాబిటీ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, దీని డిఫరెన్సెస్ ఏంటి. ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్ అని ఉంటుంది. క్లియర్? ఎకానమీలో కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఎకానమీ సిలబస్, బట్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఉంటుంది ఎకానమీలో. అసలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఏంటి అని చెప్పేసి, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇలాంటి రిఫార్మ్స్. క్లియర్? విల్ యూ డూ? మా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టర్మ్ వచ్చింది,
ఫిజికల్ పాలసీ అని చెప్పేసి. ఫిజికల్ పాలసీ నుంచి లైక్ సిలబస్లో కూడా ఫిజికల్ పాలసీ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఫిజికల్ పాలసీ గురించి తెలిసినప్పుడు హూ ఎవర్ స్టాండింగ్ హియర్ మీరు ఒక్కసారి చూసుకున్నారు అనుకోండి, ఐఎమ్ టెల్లింగ్ నాట్ టు రీడ్, టు నో. సి దిస్ పెన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్ అని అనుకుందాం. వాట్ ఇస్ ప్లాస్టిక్ అని తెలుసుకుంటే చాలు. ప్లాస్టిక్ గురించి రీసెర్చ్ చేయమని నేను చెప్పట్లేదు. You know this is a pen and this is made up of plastic. What is plastic? And where India is standing in the plastic production or plastic utilization? ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి నేర్చుకున్నామా పని అట్లీస్ట్ మొన్ననే ఒక టాపిక్ వచ్చిందా ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఇండియాలో. సో వాట్ ఇస్ ప్లాస్టిక్ జస్ట్ చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, అంటే ఇన్ డీటెయిల్ చూడకండి. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ పిహెచ్డి, యూఆర్ నాట్ స్టడీయింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, జస్ట్ నో అబౌట్ దట్. ఆ టర్మినాలజీ అంటే ఏంటో తెలుసుకోండి. సిలబస్ అనాలిసిస్ డీటెయిల్గా ఎవ్వరూ చెప్పరు మీకు. ఇట్ ఈస్ యూ యువర్ సెల్ఫ్ షుడ్ నో. అండ్ సిలబస్కి తగ్గిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నా చూస్తే చాలు. ఫర్ సపోజ్ టాపిక్ గురించి ఐడియా లేదు, తెలుసుకోలేదు అని చెప్పారు. మరి ఇంతవరకు హిస్టరీ అయిపోయింది కదా, ఏన్షియంట్ అండ్ అట్లీస్ట్ డిడ్ సర్ డెల్ట్ విత్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మరి మీరు చూసిన క్వశ్చన్స్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి? నేను ఏమంటున్నాను అర్థమైందా? సార్ ఇప్పుడు మెడివల్లో ఉన్నాడు, ఏన్షియంట్ అయితే అయిపోయింది కదా, మరి ఏన్షియంట్ రిలేటెడ్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఏం చూసారు? ఎనీవన్ సీ అసలు ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేసి? దెన్ అర్థమైందా? కానీ అదన్నా చూడాలి కదా మరి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫస్ట్ సిలబస్ మన మైండ్లో ఉంటే వీ కెన్ ప్లే విత్ ద టాపిక్స్. ఎలా అడుగుతున్నాడు ఏంటి అని తెలుసుకుంటే చాలు మనకి. క్లియర్? సో జస్ట్ గివ్ మీ 10 minutes. 10 minutesలో పేపర్ కంప్లీట్ చేసేద్దాము. ఒకటి ఇంపార్టెంట్ చాలా వచ్చింది, దట్ ఈస్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. దాని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో ఎల్డు బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ అందుకే వక్ఫ్ అమెండ్మెంట్ దాని గురించి లెట్స్ డూ ఎ సపరేట్ థింగ్. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాస్ సో మచ్ టు టెల్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ కెన్ సీ ద ఆర్టికల్ హౌ మచ్ ఇట్ ఈస్ దర్. ఇది ఒక్కటి నేను వదిలేస్తున్నా ఈ రోజుకి. సో పేపర్ 1 ఓపెన్ చేయండి ఒకసారి, పేజ్ నెంబర్ 1. సారీ, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ పేజ్ నెంబర్ 1? మంచిగా చూడండి ఒకసారి, ఏమైనా ఇంకేమైనా కనిపిస్తుందా? ఈ యుఎస్ టారిఫ్స్ కాకుండా పిఎం మిత్ర, వాట్ ఈస్ పిఎం మిత్ర? ఏమని ఇచ్చాడు పేపర్లో? ఒక్కసారి సెంటెన్స్ చదవండి. PM has laid the foundation stone for the country's first PM mega integrated textile region and apparel park in Madhya Pradesh. 2 things are there here. ఒకటి ఏంటి? Integrated textile region and apparels. So what is the scheme about? PM మిత్ర. PM మిత్ర అంటే ఏంటి? ఉంది కదా అక్కడ, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ సో వాట్ ఈస్ అబౌట్ టెక్స్టైల్స్. సో ఇప్పుడు నాకు చెప్పండి, టెక్స్టైల్స్ ఉంది కదా, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతారు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతారు? టెక్స్టైల్ అనే టాపిక్ ఉంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతారు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతారు, ఓవరాల్గా ఒక స్కీమ్ గురించి ఇచ్చాడు, ఆ స్కీమ్ గురించి ఎలా చదువుతారు? థింక్, టేక్ 1 minute, టెల్. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్. అర్థమైందా? టెక్స్టైల్స్ ఒకవేళ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అనుకుంటే ఏమేమి టెక్స్టైల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి? కాటన్, జూట్, సిల్క్ ప్రొడక్షన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మేజర్గా ఇవి ఉన్నాయి కదా, దీని గురించి ఫోకస్ చేస్తాడు. లేదా ఈ స్కీమ్ గురించి డైరెక్ట్గా అడుగుతాడు. లేదా ఓవరాల్ జీడిపి తీసుకుంటే
టెక్స్టైల్స్ ఎంత ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇండియాస్ జీడిపి కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు టెక్స్టైల్స్ అడుగుతారు. అర్థమవుతుందా? ఈ త్రీ మేజర్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తాడు. మెయిన్స్ లో అడగాలనుకుంటే ఎలా అడుగుతాడు? సో ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే, టారిఫ్స్ ఉందా, టారిఫ్స్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎలా తగ్గిపోతుంది, ఆర్ఎల్స్ ఇంకా ఇవ్వాలి అనుకుంటే పవర్ లూమ్ అండ్ హ్యాండ్లూమ్ పైన కూడా ఇవ్వచ్చు. లీస్ట్గా ఇవ్వాలి అనుకుంటే he may concentrate on power loom and handlooms also. So are you able to get how will the question be asked? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ స్కీమ్ ఎందుకు కావాలి మనకి? వై డిడ్ హీ ఇంట్రడ్యూస్ యెస్టర్డే? మళ్ళీ స్కీమ్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ ఇస్ ఇంపార్టెంట్. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయో, వే ఫార్వర్డ్ వాట్ యూ కెన్ గివ్. అండ్ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి టెక్స్టైల్ రిలేటెడ్ స్కీమ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇండియాలో? దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫోకస్. నౌ వాట్ ఈస్ ఇట్? It is a scheme, something which is very related to the textiles and apparels. మరి ఎందుకు ఈ స్కీమ్ కావాలి? లోకల్ ప్రొడక్షన్, బికాస్ యాజ్ టారిఫ్స్ ఆర్ దేర్ కాబట్టి. టారిఫ్స్ పెడుతున్నప్పుడు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ కన్నా మన లోకల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి దిస్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు బూస్ట్ టెక్స్టైల్ ప్రొడక్షన్. ఎందుకు? బికాస్ రీసెంట్ అంటే ఎందుకు అంటే ఇది ఇప్పటి నుంచే ప్లాన్ చేశారు, బట్ ఇప్పుడు మేజర్గా వై వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇస్ దట్ ఫర్ బూస్టింగ్ లోకల్ ప్రొడక్షన్. ఫర్ బూస్టింగ్ లోకల్ ప్రొడక్షన్ యాజ్ టారిఫ్స్ ఆర్ దేర్ కాబట్టి. క్లియర్? దీని పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేర్ ఇట్ ఇస్ స్టార్టెడ్, ఫస్ట్ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు చూడండి, పేపర్లో ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రనా? మధ్యప్రదేశ్. సో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇప్పుడు నేషనల్ టర్మరిక్ బోర్డ్ కూడా ఉంది న్యూస్లో. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? స్టార్ట్ చేశారా? చేశారా? అందులో లేదు. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎంతమంది తెలంగాణ పీపుల్? 1 2 3. కడప, కర్నూలు, సారీ అనంతపూర్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎక్కడ స్టార్ట్ చేశారో తెలీదు. ఆబ్వియస్లీ తెలంగాణలో. ఓకే, సో ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి స్టాటిస్టిక్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్, వాట్ ఇస్ పిఎం మిత్ర స్కీమ్లో ఏమేమి ఇంపార్టెంట్ అంటే, పార్క్స్ని తీసుకొస్తున్నానంటూ. పార్క్స్ అంటే నాట్ రిక్రియేషనల్ పార్క్స్, టెక్స్టైల్ పార్క్స్. ఓకే, టెక్స్టైల్ పార్క్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సెటప్ ఉంది, ఆ సెటప్లో మీరు వచ్చి కూర్చుంటున్నారు. ద సేమ్ వే గవర్నమెంట్ విల్ ఇనిషియేట్ సమ్ పార్క్ అండ్ వేర్ సింప్లీ యూ కెన్ టేక్ దట్ పార్క్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్ ప్రొడక్షన్. సో దిస్ మోడల్ ఈజ్ పీపీపీ మోడల్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. Clear? So government itself is establishing, and simply what you have to do is you have to go, you can start your production. Dani manam plug and play infrastructure అని అంటాం. లేదు, it's not for everyone, but there are certain restrictions for this. ఒక ఏమంటారు దాన్ని, I'm not able to recall that word, but it's not for everyone. Like we can't go and ante oka common person or నాకు తెలియదు కానీ, but the simple thing what is the objective of this is that directly వాళ్ళు parks ని establish చేస్తారు, then simply we can go and we can start అనుకుంటా. but అది ఎలా స్టార్ట్ చేస్తారు, as a common person how to get the access మాత్రం it's I didn't read clearly. Clear? And what are the facilities it is giving is design and testing centers, incubation center, common processing house, and other textile related infrastructure it is giving. And this scheme is inspired by 5 F's. A 5 F's enti ante farm to fiber, fiber to fabric,
fabric to fashion, sorry, fiber to factory, factory to fashion, fashion to foreign. ఇక లాస్ట్లో ఫారెన్ అని ఉంది. ఫారెన్ అంటే ఏంటి? India is like importing more amount of textiles to other foreign countries. I think it is the second largest generating economy అనుకుంటా. క్లియర్? అండ్ ఇప్పుడు హ్యాండ్లూమ్ సిగ్నిఫికెన్స్ కూడా ఎక్కువ పెరిగిపోయింది. క్లియర్? సో ఒక్కసారి ఆ స్కీమ్ గురించి చూడండి, ద ఆబ్జెక్టివ్స్, ద సిగ్నిఫికెన్స్ అండ్ ద ఛాలెంజెస్. ఇది బ్రీఫ్, ఎక్కువ వెళ్ళట్లేదు బికాస్ టైం లేదు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, దాని పక్కన ఇంకొక ఆర్టికల్ ఉందనుకుంటే ఏంటది? స్టబుల్ బర్నింగ్ గురించి ఇచ్చాడు. వాట్ ఇస్ స్టబుల్ బర్నింగ్? స్టబుల్ బర్నింగ్ అంటే స్టబుల్ బర్నింగ్ కన్నా ముందు వాట్ ఇస్ ద ఆర్టికల్? Supreme Court tells that to keep jail for stubble burners, కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవునా? స్టబుల్ బర్నింగ్ ఎవరు చేస్తారు నార్మల్గా? ఫార్మర్స్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతాము. దెన్ హౌ Supreme Court can tell? Judicial activism. Judicial activism అంటే ఏంటి మళ్ళీ? Excitement of judiciary in certain things where it should not involve, or it can involve, but madi excitement annattu. Example of judicial activism, do we can keep farmers in the jail? So Solicitor General ఎవరైతే గవర్నమెంట్ తరపున వాదించారో, they said that no, it is not possible because there is an act called CAQR, Control of Air Quality Management. Controlling of Air Quality Management. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, yes, and ఇది not throughout the India, it is only in the national capital region Delhi and its surrounding regions like Haryana, Punjab, then next Rajasthan. ఈ ఏరియాస్లో మాత్రమే లైక్ ద జ్యూరిస్డిక్షన్ ఇస్ దేర్ అన్నట్టు, నాట్ త్రూ ఆఫ్ ది ఇండియా. సో వాట్ దిస్ యాక్ట్ ఇస్ టెల్లింగ్ ఈస్ దట్ ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్స్ ఇవ్వచ్చు. కానీ జైలు అంటే, అరెస్ట్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కదా, క్రిమినల్ కేసెస్ కదా. నో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ క్రిమినల్లీ, బట్ సివిల్ ప్రొసీజర్స్ ఆర్ దేర్, దట్ ఈస్ గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది ఆర్ కీపింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది ఫైన్స్ ఫర్ దెమ్, పెనాల్టీస్ ఫర్ దెమ్. అండ్ రీసెంట్గా పెనాల్టీస్ అనేవి డబుల్ అయ్యాయి అన్నట్టు. క్లియర్? ఇంతకు ముందు 2 acres or 1 acre ల్యాండ్కి 2,500 ఉండేది, ఇప్పుడు 5,000 అయింది. 5 acres కన్నా మోర్ ఉన్న వాళ్ళకి 5,000 పెనాల్టీ ఉండేది ఇంతకు ముందు. నవ్ ఇట్ హ్యాస్ బికమ్ టు 10,000. క్లియర్? మరి ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అసలు? ఎందుకు చేస్తున్నాం స్టబుల్ బర్నింగ్? అది వన్ టైప్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్. బట్ వాట్ ఈస్ స్టబుల్ బర్నింగ్ అండ్ వై వి ఆర్ డూయింగ్ ఇట్? ఇక్కడే ఉందిగా, డివైడెడ్. స్టబుల్ బర్నింగ్. వాట్ ఆర్ బర్నింగ్? స్టబుల్. వాట్ ఈస్ స్టబుల్? land, entire land we are burning. Agricultural land we are burning, entire agricultural land. Then ప్యాడీ వేస్తాము, వీట్ వేసాము అనుకోండి, దాన్ని ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని సెగ్రిగేట్ చేసేసి విల్ బర్న్ టుగెదర్ అట్ ఏ ప్లేస్. నౌ వాట్ ఇస్ ఓకే, నేను బర్న్ చేస్తున్నాను, ఎందుకు చేయకూడదు? నేను నా ల్యాండ్, నా ఇష్టం, నా క్రాప్, నా చెత్త, ఎందుకు బర్న్ చేయకూడదు నేను? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎక్కడో పంజాబ్లో స్టబుల్ బర్నింగ్ అవుతుంది. విచ్ రీజన్ ఇస్ ఎఫెక్టెడ్? ఢిల్లీ రీజియన్. వింటర్లో every news article you can see air quality index of Delhi has been increased. Are you able to see that news? So winter lo fog untundi, ee smoke valla smog anedi generate avutu untundi. There the visibility is becoming very low and the pollution is increasing. Clear? So stubble burning enti, dani valla effects enti, dani valla like
దాని రిలేటెడ్గా ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు ఆ పాలసీస్ తీసుకొచ్చారు దట్ థింగ్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. క్లియర్? అండ్ ఆల్సో నోట్ డౌన్ అబౌట్ దిస్ CAQM యాక్ట్. అండ్ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఓకే, సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ఏంటి, స్టేట్ పొల్యూషన్ బోర్డ్స్ ఏంటి, ఇవి చూసుకోండి ఒకసారి. విల్ యూ సీ? క్లియర్? అండ్ ఇంకొకటి గో ఫర్ ఎడిటోరియల్స్. 5 minutes, we'll wind it off. Editorials లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆర్టికల్ అది కాదనుకుంటా. ఫస్ట్ ఎడిటోరియల్ చూడండి, అదేనా? ఏంటి మళ్ళీ చెప్పండి. ఓకే, ఏ జుడిషియల్ nudge following stuck legislative businesses. Judiciary and legislative. So, what did judiciary tell to legislative? అసలు ఈ ఆర్టికల్ దేని గురించి? Article 200 గురించి. So, 3 things he has been mentioned in this article which are very important. ఒకటేమో Article 200 గురించి, ఇంకోటేమో like he has been mentioned about discretionary powers of the governor. See, ఎగ్జామ్ లో సడన్ గా డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఏంటో గుర్తురాదు, ఆ వర్డ్ తెలియదు కాబట్టి డిస్క్రిషనరీ అంటే ఏంటి, అసలు ఏ పవర్స్, డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, వాట్ విల్ యూ ఫీల్? అసలు డిస్క్రిషనరీ అంటే ఏంటో కూడా తెలియదు మనకి. క్లియర్? అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ ఒక కమిషన్ గురించి మెన్షన్ చేశాడు. దట్ ఈస్ అబౌట్ సర్కారియా కమిషన్. ఇక్కడ కనిపిస్తుందా సర్కారియా కమిషన్? దిస్ కమిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు గవర్నెన్స్ చదువుతున్నప్పుడు ఈ కమిషన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో దీస్ 3 things షుడ్ బి దేర్ ఇన్ యువర్ నోట్స్ వైల్ యూర్ రైటింగ్. నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 3 things డెఫినెట్లీ మీతో ఉండాలి. సో ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? వాట్ ఈస్ ఆర్టికల్ 200 టెల్లింగ్? నేను చాలాసార్లు చెప్పండి. వాట్ ఈస్ ఆర్టికల్ 200 అట్లీస్ట్? No one? Powers of government with respect to state legislative bills ఏనా? అదే కదా. సో ఏమేం పవర్స్ ఉంటాయి గవర్నర్కి బిల్స్ పరంగా? మీకు ఏమంటారు, తమిళనాడు గవర్నర్ కేసు తెలుసు కదా, ఏం జరుగుతుందో? నో, తమిళనాడు ఒక బిల్ యాక్ట్గా మారాలంటే ఎలా? ఇప్పుడు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది, అది ఇంతకు ముందు వర్క్ అమెండ్మెంట్ బిల్. ఓకే, సో ఈ బిల్ యాక్ట్లా ఎలా మారుతుంది? ఇన్ స్టేట్ గవర్నర్ షుడ్ అప్రూవ్, ఇన్ యూనియన్ ఆర్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ ప్రెసిడెంట్ షుడ్ అప్రూవ్. కానీ ఫర్ సపోజ్ గవర్నర్కి దిస్ బిల్ ఇస్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని అనిపించింది అనుకోండి, ఆర్ అతనికి సంథింగ్ లిటిగేషన్ ఇస్ దేర్ ఇన్ ద బిల్ అని అనిపించింది అనుకోండి, వాట్ హీ కెన్ డూ? హీ హ్యాస్ 4 powers విత్ హిమ్. ఫస్ట్ ఏంటి అంటే, ఒక బిల్ ప్రవేశపెట్టినప్పుడు హీ కెన్ గివ్ ద అప్రూవల్, హీ కెన్ గివ్ హిస్ అసెంట్, లేదా ఇంకోటి ఏంటి అంటే హీ కెన్ విత్ హోల్డ్, లేదా he will get back to the states and he will tell that please reconsider or recheck అని చెప్పేసి చెప్తాను అన్నట్టు, or else just passing again back to the states. ఇది reconsidering to the states. లేదా what he will do is he will send to the president, he will ask the recommendation of the president and he will ask the ప్రెసిడెంట్ ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి ప్రెసిడెంట్కి పంపించవచ్చు, టు ది ప్రెసిడెంట్. కానీ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కేసులో ఏం జరిగింది అంటే విత్ హోల్డ్ చేశాడు.
మరి సుప్రీంకోర్టు ఏం అడిగింది అంటే ఎన్ని రోజులు విత్హోల్డ్ చేస్తారు? ఆల్మోస్ట్ 3 years నుంచి ఒక బిల్, చాలా బిల్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. కెన్ ద గవర్నర్ హ్యాస్ అ డిస్క్రిషనరీ ఆఫ్ హోల్డింగ్ ద బిల్స్ టిల్ 5 years. తన టర్మ్ ఎంత గవర్నర్ టర్మ్? 5 years. సో 5 years వరకు ఒక గవర్నర్ బిల్స్ ని విత్హోల్డ్ చేయొచ్చా? దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ది స్టేట్స్ డెవలప్మెంట్. ఒక బిల్ అనేది ఎందుకు తీసుకొస్తుంది స్టేట్? టు డెవలప్ ఇట్స్ ఓన్ స్టేట్. మరి అలాంటి బిల్స్ ని మీరు ఎలా స్టాప్ చేస్తారు అని గవర్నర్ అడిగింది. అండ్ ఇట్స్ ఆల్సో ఆస్క్డ్ టు ది ప్రెసిడెంట్ ఆల్సో. ఇప్పుడు ఇది ఆర్టికల్ 200. మరి డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ అనేవి ఉంటాయి అని చెప్పేసి గవర్నర్స్ ఆర్ టెల్లింగ్ వీ హ్యావ్ అవర్ ఓన్ డిస్క్రిషనరీ పవర్స్. డిస్క్రిషన్ అంటే ఏంటి? Anyone? What is discretion? Own decision. Own decision అంటే ఎలాంటిదైనా తీసుకోవచ్చా? లైక్ వాట్? ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసుకోవచ్చా? సో ఇది ఆర్టికల్ 200. 4 powers: assent to the bill, withholding the assent, returning the bill for reconsideration, or reserve it for the president consideration. So governor's discretion ante yes, he can take his own things. Kani see what is mentioned in the constitution is governor can do its functions. It ante governor ani he can do its functions but with aid and advice of the council. A council ikkada council of ministers. Okay, governor has the right to do anything బట్ విత్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉంటుంది అన్నట్టు. కానీ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా తీసుకునే పవర్స్. అంటే హీఈస్ హ్యావింగ్ హిస్ ఓన్ ఫ్రీడమ్ టు డూ సర్టన్ థింగ్స్. మరి అది ఎలాంటి సిచ్యువేషన్స్ లో తీసుకుంటాడు అంటే 4 situations or 5 situations ఇట్ హ్యాస్ బిన్ మెన్షన్. ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఇచ్చేది. ఇంకోటి సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ. ఫర్ సపోజ్ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, అప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు? హీ కెన్ కాల్ ఏ పార్టీ అండ్ హీ కెన్ టెల్ టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్. క్లియర్? ఆర్ ఎల్స్ అర్థమవుతుందా? ఈవెన్ యూ కెన్ సీ ఇన్ మూవీస్ ఆల్సో. ఏదైనా కావాలంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి 2 parties విల్ సిట్. క్లియర్? అండ్ హీ కెన్ టేక్ ద కాల్ టు హూమ్ టు అపాయింట్ యాజ్ అ సీఎం. మెజారిటీ లేనప్పుడు. అండ్ ఫర్దర్ సో దీస్ ఆర్ ద థింగ్స్. అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఇది మెజారిటీ లేనప్పుడు. మెజారిటీ ఉన్నప్పుడు డైరెక్ట్గా మెజారిటీ పార్టీ విల్ గో. క్లియర్? అండ్ నెక్స్ట్ డిసల్యూషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఫర్ సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో. ఫర్ సపోజ్ థింక్ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మినిస్టర్స్ ఆర్ ద MLAs they have been joined to the BRS party or some other party. అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ మెజారిటీ తగ్గిపోతుందా? Now who can form the government? BRS party, the opposition party can form. So that is dissolution of dissolution of legislative assembly. అది కాదు, సారీ. Legislative assembly dissolution చేయడము అంటే he can take a call that whether assembly should be summoned or not. అసెంబ్లీని స్టార్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. క్లియర్? సారీ, అది ఎగ్జాంపుల్ కాదు. డిసల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే వెదర్ ద అసెంబ్లీ కెన్ స్టార్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి. క్లియర్? అండ్ ఫర్దర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ రూల్. ఇఫ్ సంథింగ్ స్టేట్ లో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు హీ కెన్ టెల్ ద ప్రెసిడెంట్ టు బ్రింగ్ ద ప్రెసిడెంట్ రూల్. హీ కెన్ రికమెండ్ ద ప్రెసిడెంట్స్ రూల్. క్లియర్? కానీ ఏమంటారు, దీని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. క్లియర్? And the next is reserving a bill for the president consideration. So ఇది discretionary power of the governor. ఇక్కడ వచ్చింది. The thing is that governors are telling constitution itself has been provided. See, article 200 and 201 discretionary power ఏనా? With aid and advice of council of ministers అనేది తీసేసింది వర్డ్. ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీలో అది ఉండేది. ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ ఇన్ ది సెల్ఫ్ బిఫోర్ 1950 that was there in Government of India Act 1950. కానీ దాన్ని తీసేసింది.
and it has been only given that withholding అంటే withhold గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ కెన్ విత్హోల్డ్ అని చెప్పేసి, కానీ ఎంత టైం వరకు విత్హోల్డ్ చేయొచ్చు అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేసి లేదు అన్నట్టు. సో నౌ వాట్ ఈస్ ద గవర్నర్స్ టెల్లింగ్ ఈస్ దట్ ఎస్ వీఆర్ హ్యావింగ్ అ రైట్, దిస్ ఈస్ అవర్ డిస్క్రిషనరీ పవర్ టు హోల్డ్ ది బిల్ అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. దానికి రిలేటెడ్ సర్టన్ జుడిషియలీ కేసెస్ హ్యావ్ బీన్ హైలైటెడ్ ఇన్ ద ఆర్టికల్ అండ్ సర్కారియా కమిషన్ గురించి కూడా హైలైట్ చేశారు. ఒక్కసారి write these all things. Understood Article 200, understood discretionary powers, and Sarkariya Commission నేను చెప్పను ఇప్పుడు బికాస్ అది పాలిటీలో చెప్తారు, గవర్నెన్స్లో చెప్తారు, కానీ బిఫోర్ దట్ ఒక్కసారి మీరు చూడండి. విల్ యూ సీ దట్? అండ్ discretionary in summoning the assembly and also disqualification of the legislators, but ఇది under the advice of the election commission. Though he is having discretionary power, but he has to take the advice of election commission also. Clear? If discretionary powers of president and governor are very important in the exam. Clear? Panchi commission ostadi, Sarkariya commission ostadi. These commissions are very important for the exam also. And ఇంకొక ఆర్టికల్ ఏది ఇంపార్టెంట్ అంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఒకసారి ఇన్ డీటెయిల్గా అంటే హిస్టారికల్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి టైం సరిపోదు. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ దాని గురించి వెన్ టైం పర్మిట్స్ లెట్స్ సీ. కానీ 2 ఆర్టికల్స్ వచ్చినవి వక్ఫ్ గురించి, 2 ఎడిటోరియల్స్, ఒకటి టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో ఇచ్చాడు, ఇంకొకటి సైట్ ఎడిటోరియల్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఇచ్చాడు. కానీ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందే ఒకసారి చూడండి అదంటే ఏంటో. క్లియర్? అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ వెరీ మచ్ రిపీటింగ్ ఇన్ ద న్యూస్. అవునా? అంటే రిపీట్ అవుతుందని ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాబట్టే రిపీట్ చేస్తున్నాడు. క్లియర్? సో పిఎం మిత్ర గురించి చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం? స్టబుల్ బర్నింగ్ గురించి చూడండి. ఆర్టికల్ 200 డిస్క్రిషనరీ పవర్, సర్కారియా కమిషన్. ఇంకొకటి ఏంటి? వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూడండి. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ అబౌట్ IAEA గురించి ఇచ్చాడు కింద ఆర్టికల్. ఇరాన్ గురించి, IAEA గురించి, అటామిక్ ఎనర్జీ రిలేటెడ్. సో IAEA అంటే ఏంటో కూడా